హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను ఇందాక పాపడీస్ చేశాను. సో పాపడీస్ చేసేసాక నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను వేసుకునేటప్పుడే బియ్యం పిండి కానీ అది ఉప్మా రవ్వ కానీ అలాగే కొంచెం శనగపిండి కానీ చేసేది మైదా పిండితో చేశాను. ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేటప్పుడు కొంచెం నువ్వులు వేసేసాను, కొంచెం వామ్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, తగినంత ఉప్పే వేసాను. అది కూడా ఎక్కువ ఉప్పు వేయలేదు. అలాగే కారం కూడా చాలా తక్కువ వేసాను. సో ఏమవుతుందంటే ఒకవేళ ఇవి మనం కొమ్ముల్లాగా అంటే తీపి కొమ్ముల్లాగా చేసుకున్నా బాగుంటాయి అనమాట. ఇప్పుడు నేను వీటిని వేయించేస్తాను. ఫస్ట్ అయితే నేను అవి చేసి పెట్టేశాను, పాపడీస్ అయిపోయాయి. ఈ వీటిని మాత్రం బెల్లం పాకం తీసుకుని ఫస్ట్ బెల్లం పాకం చేసి పెట్టేసుకోవాలి. ఇలాచి వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించి పెట్టేసుకుంటాను. ఇవి వేగాక ఆ బెల్లం పాకంలో ఇవి వేసేయాలన్నమాట. సో బెల్లం పాకం కూడా మీకు చూపిస్తాను. ఇలా చేసి పెట్టేసుకున్నాను బెల్లం పాకాన్ని. మా ఇంట్లో పౌడర్డ్ బెల్లం ఉంది కాబట్టి నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను. సో ఒక తీగ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరీ ముదురు పాకం అక్కర్లేదు. ఒక తీగ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇందులో ఇలాచి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అలాగే షుగరు ఇలాచి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసాను. సో దట్ మంచిగా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం వేయించిన అవి ఉన్నాయి కదా కొమ్ములు, ఆ కొమ్ములు వేసేద్దాం. వేయించేస్తున్నాను. ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు మనం. ఇవి సన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో వేసేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇవి ఇలాగా వేయించేసుకోవాలన్నమాట. ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. ఎర్రగా అయిపోయే వరకు వేయించేసుకుని ఇవి పాకంలో వేసాను. బాగా వేగిపోయాయి, చక్కగా ఎంతో ఎర్రగా వేగిపోయాయి. వీటిని నేను ఈ పాకంలో ఇలా ఓట్ చేసేసి ఈ పాకంలో వేసేసుకుందాం. మళ్ళీ ఇలా తీసుకోవాలి. ఇలా ఓట్ చేసుకోవడం, ఇలా పాకంలో వేసేసుకోవడం. అలా ఏంటంటే మనం అన్నీ చేసేసుకుని ఇందులో మనం కలిపేసుకోవాలి. సూపర్ ఉంటాయండి కొమ్ములు, చాలా చాలా బాగుంటాయి. ఎక్కువ ఆంధ్రాలో చేస్తూ ఉంటారు, కాకినాడలో ఎక్కువ దొరుకుతాయి ఇవి తీపి కొమ్ములని. సో మొన్న ఎప్పుడో మనం పంపించాను, ఎక్కడైనా దొరుకుతాయేమో చూడండి అంటే, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. మేమైతే కొమ్ములు అంటాము, తీపి కొమ్ములు అంటాము. సో దొరకలేదు, ఎక్కడ ఎవరు చెప్పట్లేదు అన్నారు. సో వీటిని ఇలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. సో దట్ ఆ పాకం అంతా వాటికి పట్టేటట్టు. ఒక్క 2 నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని తీసేసి ఇంకో ప్లేట్లో వేసేసుకోవాలి. అన్ని వేసిన తీపి కొమ్ములన్నీ బెల్లం పాకంలోంచి తీసేసాను. ఒక్క 2 నిమిషాలు ఉంచేసి తీసేసాను. ఇప్పుడు షుగర్ అలాగే ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అందులో కొంచెం బియ్యం పిండి కలిపేసి ఇలా పైన జల్లేయాలి. జల్లేసేసి ఇలాగా అనేసేయాలి. సో దట్ అవంతా వీటికి ఈ కొమ్ములకు అంటుకుంటుంది. కాసేపు అయ్యాక తెల్లగా అంటే మనకి షాప్లో దొరుకుతాయి చూసారా, అంటే ఆ పౌడర్ అంతా వాటికి అంటుకుని తెల్లగా అన్ని విడిపోయినట్టు ఉండడం అన్నీ అయిపోతుంది. ఈ బెల్లం అంతా ఆరిపోతుంది. వాటికి ఉన్న బెల్లం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా కలిపేసుకోవచ్చు, చేతితో కూడా కలిపేసుకోవచ్చు. ఇలా కాసేపు మనం గాలికి పెట్టేసామనుకోండి, మొత్తం అంతా ఆరిపోతుంది అనమాట. మనకి షాప్లో దొరికేటట్టు తీపి కొమ్ములు వచ్చేస్తాయి. సో మనం చెలరేగిపోమా, మరి ఇంత బాగా చేయాలి చూడండి. హ్యాపీగా ఇవి ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా విడిపోతాయి. ఆ బెల్లం అంతా పట్టేసుకుంటుంది. అలాగే నేను వేసిన ఇలాచీ పౌడర్ కానీ అంతా కూడా పట్టేసుకుంటుంది. సో ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు.